సత్య న్యూస్ నేను స్రవంతి ముందుగా హెడ్లైన్స్. భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ పర్వతాలను చీల్చి 12 సొరంగాలు. సింగిల్ విండో చైర్మన్గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడ్కి ఘనంగా సన్మానం. అడుగడుగున నిఘా కళ్లతో షీటింగ్ బృందాల పర్యవేక్షణ ఉంటుందన్న జిల్లా ఎస్పీ చందన దిట్టి. స్పీడ్ బ్రేకర్లను వేసి మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న అధికారులు. ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి వెంటనే కరువు బృందాలను ఏర్పాటు చేయాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి. కోయల్గూడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక. మంత్రి మల్లారెడ్డి కళాశాల కోసం వేసిన రోడ్డును తొలగించిన అధికారులు. ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ను సాధించిన అంబోజ అనిల్ కుమార్. జెండా ఊపి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం. న్యూ మిలియన్ హై స్కూల్లో శనివారం చాప్స్ డే కార్యక్రమం. పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకే ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి. అంగన్వాడీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య. టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టా గోల్డ్ మెడల్ సాధించిన బండు కృష్ణకు ఘన సన్మానం. బండమీది చందుపట్లలో 6 గ్యారంటీల భాగంలో భాగంగా 2 గ్యారంటీల అమలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ పర్వతాలను చీల్చి 12 సొరంగాలు రైలు మార్గంలో మరింత దగ్గరైన శ్రీనగర్, జమ్మూలోని ఉదంపూర్, కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, బారాముల్లను కలుపుతూ చేపడుతున్న రైలు లింక్ పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ను కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధానించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహా ప్రయత్నం ఇది. 272 కిలోమీటర్లు కలిగిన ఈ ప్రాజెక్టు 37,012 కోట్ల బడ్జెట్ను కలిగి ఉన్నది. భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ పర్వతాలను చీల్చి 12 సొరంగాలు రైలు మార్గంలో మరింత దగ్గరైన శ్రీనగర్, జమ్మూలోని ఉదంపూర్, కాశ్మీర్ లోయల్లోని శ్రీనగర్, బారాముల్లాను కలుపుతూ చేపడుతున్న రైలు లింక్ USBRL పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ను కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహా ప్రయత్నం ఇది. 272 కిలోమీటర్లు కలిగిన ఈ ప్రాజెక్ట్ 37,012 కోట్ల బడ్జెట్ను కలిగి ఉంది. ఈ రైల్వే లింకుపై 15,863 కోట్లతో నిర్మించిన బనిహాల్, కారీ, సంబర్, సంగల్దాన్ సెక్షన్ 48 కిలోమీటర్లను గత నెల 20వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వినడానికి 48 కిలోమీటర్లు అయినప్పటికీ ఈ మార్గంలో పర్వతాలను చీల్చి నిర్మించిన 12 సొరంగ మార్గాల గురించి, అందులో మన భారతదేశం ఇంజనీర్ల ప్రతిభ గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఈ సెక్షన్లో T50 పిలువబడుతున్న సొరంగం 12.77 కిలోమీటర్లు భారతదేశంలో అతిపెద్ద రైల్వే సొరంగ మార్గంగా నిలుస్తుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా వీటి నిర్మాణం జరిగింది. खूबसूरत टनल है ये। इस टनल के साथ में एक एस्केप टनल भी है, ऊपर से इलेक्ट्रिक लाइन है एंड द स्पीड इज रफली 78 द टर्न्स इन द टनल। ये आ गए हम तीसरी टनल में। क्विकली मैं आपको पूरी जर्नी कराऊंगा टनल्स की, इस रेलवे ट्रैक की क्या है इस एक्सटेंशन में खास, जो बानिहाल से लेके संगलदान तक किया गया है। सफर करते हैं लोकोमोटिव पायलट के साथ, बैठेंगे उसी कैबिन में। आइए मेरे साथ सफर करते हैं इस ट्रेन का, जिसका बेसब्री से इंतजार रहता है लोगों को। आइए देखते हैं। ये हैं हमारे साथ लोकोमोटिव पायलट, और ये आगे जो है ये संगलदान की टनल है जम्मू वाले साइड से, यानी हम कश्मीर वाले साइड की तरफ जाएंगे, आगे बानिहाल, और उसके बाद हम श्रीनगर पहुंचेंगे। हम संगलदान से कश्मीर की तरफ आने वाली पहली टनल में घुसने वाले हैं। खूबसूरत टनल है ये। इस तरीके की टनल पहाड़ को काट के बनाई जाती है, और ये देखिए, और इस टनल के साथ में एक एस्केप टनल भी है, और हर 375 मीटर के बाद उसका एक गेट है। आप देखिए किस तरीके से यहाँ पे ड्रेनेज का सिस्टम रहता है, इस तरीके से यहाँ पे पटरी बिछाई गई है। ये देखिए ये सिग्नल्स होती हैं, लोकोमोटिव पायलट जो है कम्युनिकेशन करते हैं। देखिए आगे की क्लियरेंस, सब चीजें ओके राइट। ये देखिए ऊपर से इलेक्ट्रिक लाइन है
ये कोई आम बात नहीं है। आप देखिए किस तरीके से इलेक्ट्रिक टनल यहाँ पे बनाई गई है, यानी जो ट्रेन चलती है ये बिजली पे चलती है, इलेक्ट्रिसिटी पे चलती है, कोई पोल्यूशन नहीं होगा इस टनल में। 70 की स्पीड में हम इस टनल को क्रॉस कर रहे हैं और टनल का अभी दूसरा एंड आएगा। तो यहाँ पे काफ़ी सारे ब्रिड्ज हैं, खासतौर से संगलदान से लेके बानीहाल तक बहुत सारे ब्रिड्ज हैं और बहुत सारी टनल्स हैं। अभी इतने ही जल्दी हम दूसरे 49 से बाहर, यानी 10 किलोमीटर की ये जर्नी रही और उसके बाद आप देख सकते हैं यहाँ पे आ गया एक खूबसूरत सा ब्रिज और ब्रिज के इर्द गिर्द खूबसूरत नज़ारे। T50 में हम थोड़ी देर बाद दाखिल हो जाएंगे। पहले एक रेलवे स्टेशन आएगा और रेलवे स्टेशन का नाम है सुंबर। हम सुंबर पहुंचे हैं। ये 12.8 किलोमीटर लंबी ये टनल है, इसको बोलते हैं T50। देखिए लिखा हुआ है, इट इज T50 मेन नॉर्दर्न रेलवे टनल। इट इज 12.775 means roughly 12.8 kilometers long। 12.8 किलोमीटर लंबी टनल। तो ये जर्नी कुछ मिनट्स तक जारी रहेगी और स्पीड देखिए कैसे एक्सेलरेट की जाती है। 40 के बाद 50, 55, 60, 70, एवरेज 75 से 80 के बीच में स्पीड रहती है। तो हमने T50 का सफ़र किया और आप देख सकते हैं ये इसका एग्जिट है। हम संगलदान से आए श्रीनगर की तरफ जा रहे हैं और आप देख सकते हैं अब हम खारी पहुंच जाएंगे। वहाँ पे भी एक रेलवे स्टेशन है और पहले ब्रिज आएगा और उसके बाद जो है रेलवे स्टेशन आएगा। इंडियन रेलवेज़ की सबसे लंबी टनल है, ये आप देख सकते हैं। अभी हम इस टनल से बाहर आ रहे हैं। यहाँ पे 11 टनल्स हैं, छोटी बड़ी बानीहाल टनल उसके बाद बानीहाल की टनल जो है, यानी 12 टनल्स क्रॉस करके इंसान बारामुल्ला से संगलदान पहुँचता है। ये देखिए खूबसूरत नज़ारा है। व्हाट अ ब्यूटीफुल माउंटेन इज अराउंड। वाह, इट इज़ ऑल स्नो कवर्ड माउंटेन, ब्यूटीफुल। तो अब खारी से निकल के हम आ जाएंगे एक और टनल में। एक और टनल से हम बाहर निकल रहे हैं। एक के बाद एक टनल्स आ रही हैं और ये आप देख सकते हैं खूबसूरत नज़ारा। एक और टनल में हम घुस गए, टनल नंबर 53। 52 से निकल के 53 में दाखिल हो गए। उससे आप अंदाज़ा लगा सकते हैं कि एक के बाद एक टनल्स यहाँ पे खोदी गई हैं और किस तरीके से कार्व की गई हैं टनल्स, ताकि रेल कनेक्टिविटी कश्मीर को जम्मू के साथ मिले। अभी हम इस टनल से भी बाहर निकलेंगे, एक और टनल में दाखिल हो जाएंगे। पहले लेफ्ट कर्व्स थे, अब राइट कर्व आ रहे हैं, यानी काफ़ी जगहों पे मोड़ा जाता है टनल को। ऐसा नहीं कि एक जगह से सुराख किया दूसरी जगह से स्ट्रेट निकाला जाए, क्योंकि सर्वे की जाती है और उसके बाद ही ये टनल तामीर की जाती है। कोई आसान काम नहीं है, इंजीनियरिंग के नमूने हैं, ये बहुत बड़ा टास्क रहता है। और अभी आप देखेंगे अब आ जाएगा टनल नंबर 55, यानी कि तकरीबन 100 मीटर के फासले के बाद टनल नंबर 55। एक के बाद एक टनल्स आ रही हैं। 11 टनल्स का सफ़र हमने तय करना। वाह, व्हाट अ ब्यूटीफुल एरिया दिस इज। देखिए खूबसूरत नज़ारा बर्फबारी का और इसी बीच हम अब दाखिल हो जाएंगे। देखिए ये ब्रिज है, अब दाखिल हो जाएंगे हम टनल नंबर 55 में। ये आप देख सकते हैं, उसका मतलब है कि रेलवे स्टेशन पे लाइन We are coming out of tunnel number 55 heading towards बनिहाल रेलवे स्टेशन। देख सकते हैं कि इस वक्त हम हैं रेलवे स्टेशन बनिहाल पे और काफ़ी खूबसूरत दिखता है ये स्नोफॉल में, और इर्द गिर्द हर तरफ से बर्फ़ है और ये लगा साइन बोर्ड बनिहाल का। మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో శనివారం చౌటుపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడ్ని మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో శనివారం చోటుపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడ్ని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో నాయకులు వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, తుర్వి నరసింహ, పబ్బురాజు, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ కొయ్యాడు సైదులు, బొబ్బిళ్ళ మురళి, అంతంటి బాలరాజు, సందగల్ల సతీష్, తడక కిరణ్, ఆవుల యేసు, చింతల సాయిలు, ఏజాస్, కొండూరు వెంకన్న, గుండు మల్లయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ షీటీం పోలీస్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలగు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతున్నాయని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ నల్గొండ షీటీం పోలీస్ బృందాలు జిల్లా వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగ కళ్ళతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ ఉన్నాయని తెలిపారు. నల్గొండ షీటీం బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాక మహిళలకు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన QR కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీటీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నల్గొండ జిల్లా పరిధిలో పాఠశాలల, కళాశాలల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగాలకు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో లైన్లో కేవలం 100 మీటర్ల దారిలో 6కు పైగా డాంబర్ ముద్దల స్పీడ్ బ్రేకర్లను వేశారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ డివిజన్లోని స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాల లైన్లో కేవలం 100 మీటర్ల దారిలో 6కు పైగా డాంబర్ ముద్దల స్పీడ్ బ్రేకర్లను వేశారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ దారి గుండా పోతే వాహనాలు మెకానిక్ షెడ్కి, మనుషులు ఆసుపత్రి పాలకి వెళ్లడం ఖాయమని ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన ప్రమాణాలు పాటించి శాస్త్రీయబద్ధంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని కోరుతున్నారు. ఇట్లా ఉంది, డేంజరే. తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు బృందాలను నియమించి పరిశీలించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నల్గొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన నల్గొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తక్షణమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఏఎంఆర్పి
కింద వేసిన పంటలను కాపాడడానికి కృష్ణా జలాల్లో చెరువులు నింపడం ద్వారా పశుపక్షాలకు నీటి వసతి వస్తుందని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లాలో త్రాగునీటి కోసం గుర్తించిన చెరువులన్నింటినీ నింపేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వానాకాలం వేసవి పంటలో యాసంగిలో 30% కూడా వరి పంట వేయలేదన్నారు. వేసిన వరి పంట కూడా ఎండిపోతుందని, ముఖ్యంగా చాలా ప్రాంతాలలో పండ్ల తోటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆందోళనలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకోవడం కోసం గ్రామాలలో పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నా పడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరువు బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఏఎంఆర్పీ కింద ఉన్న చెరువులను నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలతో పాటు తక్షణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరి ముఖ్యంగా రైతులు రబీలో రైతు బంధు కోసం వేచి చూస్తున్నారని, 2 లక్షల రుణమాఫీ కోసం కూడా ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరణిలో పేర్కొన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే వర్తింపజేస్తానని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ లేని వారికి ఎప్పటిలాగా ఇస్తారో చెప్పాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వేసవి దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి సమస్య, పంట నష్టం, కరువు తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికారి మల్లేష్, బండ శ్రీశైలం, కందాల ప్రమిళ, పాలర్గు నాగార్జున, ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, సైద్ హసం తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆలయ చైర్మన్గా కొలనుకుల మధు, సుక్రుకంటి మోహన్ రెడ్డి ధర్మకర్త, పుట్టపర్తిని హరికృష్ణ ధర్మకర్త, జిల్లా లలిత ధర్మకర్త, ఆలయ పూజారి వరకాల సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయల్గూడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆలయ చైర్మన్గా కొలనుకుల మధు, సురకంటి మోహన్ రెడ్డి ధర్మకర్త, పుట్టపర్తిని హరికృష్ణ ధర్మకర్త, జిల్లా లలిత ధర్మకర్త, ఆలయ పూజారి వరకాల సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎర్రగుంట వెంకటేష్, ఎంపీటీసీ జిల్లా ఈశ్వరమ్మ, వెంకటేశం, గుర్రం మోహన్ రెడ్డి, గడ్డం శంకర్, కంది భూపాల్ రెడ్డి, మాచర్ల కృష్ణ, రమాశంకర్, గడ్డం నరసింహ, వనం రాఘవేందర్ తదితరులు ఉన్నారు. నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయనదేమనగా నేను పై చెప్పబడిన దేవాలయం యొక్క సంక్షేమం కొరకు నా యొక్క పదవి బాధ్యతలను విధులను నా యొక్క శక్తివంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థ చట్టం నందరి నియమ నిబంధనలను శిరసా వహించి అమలుపరచగలను. ఎవరి పేరు మాత్రం చూసుకోండి. అని నేను భగవంతుని మీద ప్రమాణపూర్వకంగా బలపరిచినారు కావున శ్రీ కొల మధుసూదన్ తన దేవాలయ చైర్మన్ అంగీకరించింది. మాట్లాడేది నాకు అన్ని ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ యాదాద్రి భువనగిరి జిల్లా నన్ను వేంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయము ధర్మకర్తగా నా యొక్క తీర్మానములకు విషయము లేక నాకు తెలియజేయడం నా యొక్క విధులను నిర్వహించడం. నా పేరు సీతారామచంద్ర స్వామి వారికి వేలగూడెం గ్రామంలో వెంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన చైర్మన్గా ఇప్పుడు ఎన్నిక కావడం జరిగింది. నాతోటి మిగతా 4 ధర్మకర్తలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మాకు చాలా చరిత్ర ఉన్న టెంపుల్. ఇక్కడ బాలభక్త సమాజం కానీ, మహిళా భజన మండలి కానీ ఇప్పుడు భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా అన్ని పర్వదినాలలో కూడా ఇక్కడ ఈ దేవస్థానం వద్ద కార్యక్రమాలు చాలా విశేషంగా చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. బ్రహ్మోత్సవాల్లో కూడా
చాలా అద్భుతమైన కార్యక్రమాలు. హరే రామ భజన, ముఖ్యంగా హరే రామ భజన అనేది 11 రోజులు నిర్విరామం లేకుండా రాత్రి నిర్విరామం ఒక్క నిమిషం ఆపకుండా 11 రోజులు అలాంటి మంత్రజపాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ గుడి చాలా పవిత్రంగా విశేషంగా రాముడు ఈ గ్రామ ప్రజలందరినీ ఆయన చల్లగా చూస్తుండు. అదేవిధంగా ఈ నూతనంగా ఈ కమిటీకి ఎన్నికైన నా చైర్మన్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంకా ముందు కూడా ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి మా కమిటీ అందరి సహకారంతో కొత్త కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టి ఇంకా ఘనంగా ఈ ఉత్సవ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందుగా ఈ రామునికి మనకు గుడి నిర్మాణం జరగాల్సింది. ఆ గుడి నిర్మాణ కార్యక్రమంలో కంపల్సరిగా ఈ నాంది ప్రస్తావన జరిపి సంకల్ప బలంతో ఆ రామ మందిరం కూడా నిర్మాణం చేసేందుకు నా వంతు కృషి చేస్తానని ఈ విధంగా తెలియజేస్తాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వేసిన రోడ్డును శనివారం అధికారులు తొలగించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో దాదాపు 2500 స్థలాల గజాన్ని మల్లారెడ్డి అక్రమంగా ఆక్రమించి రోడ్డును నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని హెచ్ఎండిఏ లేఅవుట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వేసిన రోడ్డును శనివారం అధికారులు తొలగించారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో దాదాపు 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డును నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కళాశాలలో రోడ్డు నిర్మించారని, దీనిపై గతంలోనే రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ తెరపైకి రావడంతో శనివారం మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ లేఅవుట్లోని మల్లారెడ్డి రోడ్డును తొలగించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈ నెల 22 నుండి 25 వరకు థాయిలాండ్ దేశంలోని నకన్ జిల్లాలో జరుగుతున్న 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో ఈ జిల్లాకు చెందిన అంబోత్ అనిల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ 45 సంవత్సరాల విభాగంలో 4 మెడల్స్ సాధించడం జరిగింది. అందులో 4x400 మీటర్స్ రిలే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే 3 కాంస్య పతకాలు 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్లు పరుగు పందెంలో కాంస్య పథకం సాధించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజయ్ తెలిపారు. నెల 22 నుంచి 25 వరకు థాయిలాండ్ దేశంలోని నకన్ జిల్లాలో జరుగుతున్న 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 ఏఎంఎంలో ఈ జిల్లాకు చెందిన అంబోజ్ అనిల్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ 45 సంవత్సరాల విభాగంలో 4 మెడల్ సాధించడం జరిగింది. అందులో 4x400 మీటర్స్ రిలే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే 3 కాంస్య పథకాలు 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్లు పరుగు పందెంలో కాంస్య పథకం సాధించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె ధనంజయ్ తెలిపారు. అలాగే వీరిని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. వీరు గత సంవత్సరంలో కూడా ఆసియన్ మాస్టర్స్ సౌత్ కొరియా 3000 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, 800 మీటర్ల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని యువత
వివిధ ఆకారులై క్రీడల్లో పాల్గొనాలని కోరారు. పోలియో రహిత సమాజం నిర్మిద్దాం, భావితరాలకు పునాది వేద్దాం అనే నినాదంతో ఈ నెల మార్చి 3, 4, 5 తారీఖులలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా అప్పుడే పుట్టిన శిశువుల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా శనివారం రోజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాజీవ్ నగర్ నందు పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోలియో రహిత సమాజం నిర్మిద్దాం, భావితరాలకు పునాది వేద్దాం అనే నినాదంతో ఈ నెల మార్చి 3, 4, 5 తారీఖుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా అప్పుడే పుట్టిన శిశువుల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా శనివారం రోజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాజీవ్ నగర్ నందు పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రత్యేక కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 95,281 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు 591 పోలియో చుక్కల కేంద్రాల ద్వారా 2,364 మంది సిబ్బందిని వినియోగించి ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయుటకు మరియు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయుటకు 27 సంచార బృందాలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 11 పోలియో చుక్కల కేంద్రం నిరంతరం కొనసాగే విధంగా 8 మందిని ప్రత్యేక సమన్వయ పర్యవేక్షణ అధికారులుగా నియమించి జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండ్ల వెంకటరమణ, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా మాస్ మీడియా అధికారి అంజయ్య, వైద్యులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ శశాంక్, కార్యాలయ సూపరింటెండెంట్ డాక్టర్ డిపిఓ కృష్ణ, ఏఎస్ఓ మధ్యగిరి ఏకస్వామి, రవి, ఉపేందర్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్లో గల న్యూ మిలియన్ హై స్కూల్లో శనివారం చాప్స్ డే నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు రకరకాల వంటలతో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బాల్తు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్లో గల న్యూ మిలియన్ హై స్కూల్లో శనివారం చాప్స్ డే నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు రకరకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బాలుత్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులతో వస్తువు తయారీ, మార్కెటింగ్, ధరలు తదితర ఆర్థికపరమైన అంశాలతో అవగాహన పెంచుటకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాలు సుందర్, ప్రిన్సిపల్ మొహమ్మద్ జానీ, పాఠశాల ఉపాధ్యాయులు జాకీర్ హుసేన్, వసంత్, భవానీ, ఉమా మహేశ్వరి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసారు సార్. 8th బ్యాచ్ వీళ్ళు. క్లాస్కి వెళ్ళే ముందు బిర్యానీ తీసుకొని పైకి వెళ్ళిపోదు. ఫస్ట్ చిన్న టేస్ట్ చేయండి. ఫస్ట్ చిన్న రాదా? అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవడం. Delicious food, especially fish fry, biryani in low price, gulab jamun, yummy gulab jamun, sevia. వాళ్ళకెళ్ళిగా
ఈరోజు ఫోకస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కూడా వస్తువుల తయారీలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందించడానికి, ఆర్థికపరమైనటువంటి అంశాలను అర్థం చేసుకునే విధంగా వాళ్ళని మలచడానికి, మార్కెట్ స్థితిగతులు, వస్తువుల తయారీ, వాటికి సంబంధించినటువంటి అవగాహన వాళ్ళకు వస్తుందని, ఈ దశ నుంచే విద్యార్థి దశ నుంచే వస్తువు తయారీ, మార్కెటింగ్, దాని ధర, ఇలాంటి ఆర్థిక అంశాలు వాళ్ళకు ఆర్థిక అంశాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ ప్రోగ్రామ్ని మేము అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 4వ తరగతి నుంచే విద్యార్థులు 10th క్లాస్ వరకు చాలా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న చిన్న డిషెస్ కానివ్వండి, దగ్గర నుంచి స్వీట్ ఐటమ్స్, బిర్యానీ, ఇలాంటి పెద్ద అంశాలు కూడా వాళ్ళు తయారు చేసుకొని తీసుకొచ్చారు. దానికి డిఫరెంట్ ప్రైసెస్ పెట్టారు. బాగుంది, ప్రతిస్పందన బాగుంది. పేరెంట్స్ కూడా పాల్గొన్నారు. పేరెంట్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు ఎమ్యూనియన్ స్కూల్లో ఫుడ్ కోర్ట్ అరేంజ్ చేశాను. సో స్టూడెంట్స్ చాలా పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ అయ్యారు. సో తక్కువ కాస్ట్లో డెలిషియస్ ఫుడ్ అన్ని ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దర్ పేరెంట్స్. సో మేము కూడా ఈరోజు లంచ్ కూడా తెచ్చుకోలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి రాలేదు. ఈరోజు ఇవన్నీ టేస్ట్ చేయాలని ఉద్దేశించాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఫుడ్ మేము టేస్ట్ చేసాం, చాలా టేస్టీగా ఉంది. ప్రిపేర్ చేసిన వాళ్ళ పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్. పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకే ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి అన్నారు. శనివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక చింతల్ బస్తీలో గల పట్టణ ప్రాథమిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను ఈ నెల 3వ తేదీన వేయించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా వాసులకు చిన్నారుల తల్లిదండ్రులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకళ, డైరెక్టర్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ హైదరాబాద్ డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హైదరాబాద్ డిప్యూటీ డెమో శ్రీనివాస్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో మన హైదరాబాద్ పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం అనేది రేపు మరియు 4, 5, 6 తేదీలలో జరుపుకుంటా ఉన్నాం. మన భారతదేశంలో 2012లో పోలియో రహిత దేశం అని చెప్పి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కూడా మనము పోలియో చుక్కల మందుని మనము వేపిస్తూ ఉన్నాము. ఎందుకు అంటే మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ కూడా పోలియో కేసెస్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచం కూడా ఒక చిన్న కుగ్రామం కావడం జరిగింది. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వైరస్ ప్రవహించే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో భాగంగా భారత ప్రభుత్వము మరియు మన తెలంగాణ ప్రభుత్వం భారత సమాజాన్ని మరియు తెలంగాణలోని దేశ ప్రజలందరినీ కూడా పోలియో రహిత దేశంగా, పోలియో రహిత రాష్ట్రంగా ఉంచాలనే ఉద్దేశంతో 2012లో పోలియో రహిత భారతదేశం అని ప్రకటించినప్పటికీ ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తాము. అందులో భాగంగా మనం రేపు బూత్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 280 బూతులు మనం పెట్టడం జరిగింది. మన హైదరాబాదులో 5,06,334 మంది పిల్లలు ఉన్నారు.
అంగన్వాడీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ శనివారం నల్గొండ ప్రాజెక్టు సీనియర్ అసిస్టెంట్ బాసిత్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. అంగన్వాడీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ శనివారం నల్గొండ ప్రాజెక్టు సీనియర్ అసిస్టెంట్ బాసిత్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మందికి జనవరి నెల వేతనం అకౌంట్లో పడలేదని తెలిపారు. వేతనాలు పడని వారి అకౌంట్లు సరిచేసి వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలకు ఒక పూట బడి, వేసవి సెలవులు అమలు చేయాలని కోరారు. ఎండల తీవ్రత తీవ్రంగా ఉంటున్నందున చిన్నపిల్లలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని గమనించి అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నల్గొండ ప్రాజెక్టు అధ్యక్షురాలు పి సరిత, సభ్యులు రాజేశ్వరి, పూలమ్మ, సంధ్య, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో TUWJIJU సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కృష్ణకు పూల బొకేలు అందచేసి శాల్వాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా TUWJIJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో TUWJIJU సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ కృష్ణకు పూల బొకేలు అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా TUWJIJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్నో ఒడుదొడుగులను ఎదుర్కొని పట్టుబదలని విక్రమార్కుల్లా సీనియర్ జర్నలిస్ట్గా 3 దశాబ్దాలుగా పైగా జర్నలిజం రంగంలో రాణిస్తూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేయడం ఎంతో గర్వకారణమని తెలిపారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా భావించి అనేక జాతీయ, అంతర్జాతీయ కథనాలు రాస్తూ సమాజాన్ని జాగృతం చేయడంతో ఎంతో శ్లాఘనీయమని చెప్పారు. ఇటీవల జర్నలిస్టుల సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలు ప్రసంగిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కారం అవుతుందని పేర్కొన్న సంగతి గుర్తు చేశారు. తోటి సహచార జర్నలిస్టులకు బంటు కృష్ణ ఆదర్శప్రాయులని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో TUWJIJU నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలినేని శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బా విజయ్ కుమార్, TSJA రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి, TUWJIJU సీనియర్ జర్నలిస్టులు సుంకరబోయిన వెంకటయ్య, కొండ శ్రీనివాసరావు, ABN మల్లేష్, కందుల నాగరాజు, ఉయ్యాల నర్సయ్య, గోపనబోయిన రవి, కొండ కృష్ణయ్య, వాస చంద్రశేఖర్, ఆమ్రు నాయక్, రవి, రమేష్, వేల్పుల ప్రవీణ్, రామచంద్రరాజు, జాహీర్, బాలు, ప్రభాకర్, శంకర్, అనిల్, శంకర్, లక్ష్మణ్, సుమన్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను సన్మానించిన అందరికీ పేరు పేరున బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి మోదం మండల విలేకరులు పల్లె లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బంటు కృష్ణను సన్మానించారు. అందరూ చిన్న విషయం 2005, 2006 అప్పుడు జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. TUWJ జై జర్నలిస్ట్. సన్మానం పొందుతున్న కవి, జర్నలిస్టు, డాక్టర్ జర్నలిస్టు బంటు కృష్ణ గారికి స్వాగతం చెప్తూ ఆయన చేసిన పనికి గోల్డ్ మెడల్ అందుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గవర్నర్ గారి ఇంకా అందుకోవడం అంటే అదొక ఆయన జీవితంలో చాలా మరుపురాని ఘటనగా మనం అందించుకోవాలి. ఆయన పడ్డ కృషికి, కష్టానికి జర్నలిజంలో మనతోటి జర్నలిజంగా ఎంతైతే చేసుకుంటూ ఆయన ఒక PhD చేసి దాంట్లో జర్నలిస్ట్ PhD పట్టా పొందడం కాకుండా గవర్నర్ తోటి కూడా అందుకోవడం అంటే ఆయన చాలా సంతోషకరమైన విషయం. దీన్ని మేము IJU తరఫున అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా మన జర్నలిస్టులు అందరూ కూడా దీనికి ఆయన బంటు కృష్ణ PhDలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా అభినందనీయం. ఆయన ఎప్పుడు విద్యార్థిగా ఉంటున్నాడు. ఎన్నో జర్నలిజంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఫస్ట్ విడవకుండా తన అనుకున్నది సాధిస్తూ ముందుకెళ్తున్నాడు. అంతేగాక ఎంతోమంది జర్నలిస్టులను కూడా ఐక్యం చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ముందు కూడా జర్నలిజంలో ఇంకా ఎన్నో పట్టాలు పొందాలని విషయం. ఎందుకంటే మన యూనియన్ ఎప్పటి నుంచో తరతరాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. ఆ పండుగ దాంతో మన కృష్ణ గారికి ఇట్లా ఈ పత్రికా రంగంతో పాటు PhDగా సాధించడం, మన సంఘం కోసం బలోపేతం చేయడం చాలా అభినందనీయం. అలానే
ఈరోజు ఆయనకి చిన్న సత్కారం చేసుకోవడం మనకు ఒక శుభదాయకం. అందులో భాగంగా ఇది ఒక చిన్న సత్కారం. TUWJ జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్. ఇది ఇవాళ ఒక జర్నలిస్టుగా ఎదగటం, ఈ ప్రాంతంలో గోల్డ్ మెడల్ రావటం ఈయన తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న కృష్ణ గారు. మరి ఈ ప్రాంతంలో ఇంకా మనం ఘనంగా సన్మానం చేయాలి. మనం ఈయన ఆధ్వర్యంలో మళ్ళీ ఒక రోజు డేట్ పెట్టుకుందాం. రేపు బహుశా కోదాడ బహుశా నేను కూడా హాజరవుతున్నా రేపు కోదాడలో. మరి ఇదొక ప్రోత్సాహం. ఇవాళ అతను పడ్డ కష్టానికి ఈరోజు ఒక ఫలితం. గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవటం చాలా గర్వకారణం. సూర్యాపేటకే గర్వకారణం ఇది. మరి ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ జర్నలిస్టులను కూడా మనం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎక్కడికో నేను పక్కకు పోవట్లేదు. ఇటీవలనే కృష్ణ గారితో పాటు 2 రోజుల క్రితం ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఎన్నికైన శ్రీనివాసరెడ్డి గారు కూడా జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు భాగంగా శనివారం 2వ గ్యారంటీలు 500 గ్యాస్ 2 యూనిట్ల ఉచిత కరెంటు లబ్ధిదారులకు బండమీది చందుపట్ల కాంగ్రెస్ నాయకులు కాయం చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల భాగంగా శనివారం 2 గ్యారంటీలు 500 గ్యాస్ 200 యూనిట్ల ఉచిత కరెంటు లబ్ధిదారులకు బండమీది చందుపట్ల కాంగ్రెస్ నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కోడిరెక్క కొండల్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సిద్ధోజు కృష్ణవేణి, బోడుపుల హరికృష్ణ, పొనుగోటి శ్రీధర్రావు, ముద్ద వెంకన్న, అనంతుల సైదులు, కోడి వెంకన్న, కోడి వీరస్వామి, రామ్ ఎల్లయ్య, సిగ తిరుపతయ్య, కోడిరెక్క నగేష్, నల్గొండ రాజు, కోడిరెక్క శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ పర్వతాలను చీల్చి 12 సొరంగాలు. సింగిల్ విండో చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన చెన్నగోని అంజయ్య గౌడ్కి ఘనంగా సన్మానం. అడుగడుగున నిఘా కళ్లతో షీటింగ్ బృందాల పర్యవేక్షణ ఉంటుందన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. స్పీడ్ బ్రేకర్లను వేసి మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న అధికారులు. ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి వెంటనే కరువు బృందాలను ఏర్పాటు చేయాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి. కోయల్గూడ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం నూతన కమిటీ ఎన్నిక. మంత్రి మల్లారెడ్డి కళాశాల కోసం వేసిన రోడ్డును తొలగించిన అధికారులు. ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ను సాధించిన అంబోజ అనిల్ కుమార్. జెండా ఊపి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం. న్యూ మిలియన్ హై స్కూల్లో శనివారం చాప్స్ డే కార్యక్రమం. పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకే ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందన్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి. అంగన్వాడీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య. టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టా గోల్డ్ మెడల్ సాధించిన బండు కృష్ణకు ఘన సన్మానం. బండమీది చందుపట్లలో 6 గ్యారంటీల భాగంగా 2 గ్యారంటీల అమలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.